హాయ్ అండి. గరికపాటి వారి గుడ్డు వివాదం చాలా వివాదాస్పదంగా మారింది. వారు అంటే తెలిసి తెలియక అన్నారన్నది అని చెప్పడం కన్నా వారు నోరు జారని అనేది చెప్పొచ్చు. ఎందుకంటే అతను ఏం చెప్పాలనుకున్నాడు అక్కడ అంటే గవర్నమెంట్ పెట్టే ఫుడ్ కన్నా ఫుడ్ మీద పెట్టే కాన్సంట్రేషన్ నాకు అర్థమైంది చెప్తున్నాను. ఫుడ్ మీద పెట్టే కాన్సంట్రేషన్ ఫుడ్‌తో పాటు విద్య మీద కూడా పెట్టండి అని ఉంటే బాగుండేది. కానీ ఫుడ్ పెడుతున్నారు, సోమరులంగా తయారు చేస్తున్నారు, చదువు అనేది అటకెక్కుతున్నదన్నది చెప్పారు. అది నిజంగా కూడా ఫుడ్డు మధ్యాహ్న భోజనం అనేది పేదవాళ్ళకి, చాలామంది పేదవాళ్ళకి అది మధ్యాహ్న భోజనం దైవ ప్రసాదంతో సమానం. దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క పూట భోజనం లేని వాళ్ళు ఆ గవర్నమెంట్ పెట్టేటటువంటి ఆ భోజనాన్ని ప్రసాదంగా తిని చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు. వారి ఉద్దేశం ఏదైనా కానివ్వండి, కానీ వారు నోరు జారారన్నది అర్థమవుతుంది. వారు అన్నది సమర్థించే విషయం కాదు. అయినా కూడా వ్యతిరేకించేటప్పుడు మనం సంస్కారంతో వ్యతిరేకించాలి. వారి వయసుకి, వారి పాండిత్యానికి మనం గౌరవం ఇవ్వాలి. ఖచ్చితంగా గౌరవించాలండి. ఒక వ్యక్తిని వ్యతిరేకించాలి అంటే వాడు, వీడు ఇలాంటి పదాలు వాడకుండా కూడా మనము ఎదుటి వాళ్ళని వ్యతిరేకించవచ్చు. ఇంకొక విషయం, ఎదుటి వ్యక్తి మారాలంటే వారు చేసినటువంటి తప్పుని సంస్కారవంతంగా మనం చెప్పినట్టయితే వాళ్ళు సరిదిద్దుకుంటారు. అంతేకాని మనం నచ్చిన భాషని వాడామనుకోండి, వారి మీద వారు మారతారో మారడో తెలియదు, వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఈ భూత పురాణం మాట్లాడేటటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళ స్థాయి అంటే మనం ఊహించుకున్నటువంటి స్థాయి వాళ్ళు మాట్లాడే మాటకి పొంతనుండదు. మరొకసారి వాళ్ళు ఏదైనా స్పీచ్లు ఇచ్చినా ఎంత మంచి వారిని పెద్దలను గౌరవించాలి, ఇలా చేయాలి, అలా మాట్లాడాలి అన్న ఆ మాటలు మనకు వినాలనిపించదు. దయచేసి వారిని తిట్టేవారందరూ కూడా కొంచెము సంస్కారంగా తిట్టండి అని అంటే వారు చేసిన దాని తప్పుని ఎత్తి చూపించండి. అంతేకాని నోటికొచ్చిన భాష వాడకండి. వారే కాదు, ఎవరైనా సరే, ఎవ్వరమైనా మనుషులం. ఒకానొక సందర్భంలో నోరు జారుతారు. కానీ లక్షల మాటలు మంచి మాటలు చెప్పారు కదా. ఆధ్యాత్మిక పరంగా ఎంత సులభంగా భగవంతుణ్ణి కొలుచుకోవాలో అన్న విధానాన్ని చాలా సరళంగా, సులువుగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పారు. ఎంతోమంది మూఢభక్తితో ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయకుంటే భయం, అది చేయకుంటే భయం అన్న విషయాల నుంచి మనల్ని బయటపడేశాడు. చాలా విషయాల్లో భగవంతుడు చాలా సులభంగా మనకి అందుతాడు అన్న విషయాన్ని చాలా అర్థమయ్యే విధంగా చెప్పాడు. అవన్నీ మర్చిపోయి ఒక్క మాటని పట్టుకొని ఈ విధంగా బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పేసి వారు అన్నది కరెక్ట్ అని నేను చెప్పట్లేను. కానీ భాష ఉంటుంది, వ్యతిరేకించే భాష వేరే ఉంటుంది. వారిని వ్యతిరేకించే సందర్భంలో మనల్ని మనం దిగజార్చుకోకూడదు. మన భాషని ఇష్టం వచ్చినట్టుగా వాడి మన గౌరవాన్ని మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది సోషల్ మీడియాలో.